అమరావతికి అతి త్వరలో ఆర్థిక శోభ రానుంది. దేశంలోని ముఖ్యమైన ఆర్థిక సంస్థలన్నీ అమరావతిలో ఏర్పాటు దిశగా ఫైనాన్షియల్ సిటీకి మరికొన్ని రోజుల్లో పునాది పడనుంది. ఇక బ్యాంకింగ్ కార్యకలాపాలు ఒక్కచోట కేంద్రీకృతమయ్యేలా చేయడం ద్వారా అమరావతి ఆర్థిక కేంద్రంగా పెట్టుబడిదారులకు ఆకర్షణీయ నగరంగా మారనుంది. ఈ నెల 28వ తేదీన జరగబోయే బ్యాంకింగ్ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అమరావతిలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలు ఒక ఎత్తైతే ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న నిర్మాణాలు మరో ఎత్తు. భారతదేశం గర్వించదగ్గ బ్యాంకుల్లో 25 బ్యాంకులు అమరావతిలో త్వరలో కొలువు తీరనున్నాయి. ఒకేసారి శంకుస్థాపన జరుపుకుని 2 ఏళ్లలో తమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి భారతదేశంలోని టాప్ బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఏపీ సర్కార్ గ్రాండ్ గా చేపట్టే ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. సాధారణంగా రాజధాని అంటేనే పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే కేంద్రం. అన్ని రకాల కార్యాలయాలు ఒక్కచోటే అందుబాటులోకి వస్తే పాలన మరింత సరళతరంగా అందుతోంది. అమరావతిలో ఫైనాన్షియల్ సిటీ కోసం ప్రభుత్వం సుమారు 5,000 ఎకరాలు కేటాయించగా ఒక్క బ్యాంకింగ్ రంగ సంస్థల కోసమే 44 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందులో 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న అమరావతికి రానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వీటికి శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా అమరావతి విషయంలో కేంద్రం కొత్త సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటి వరకు అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణమే జరుగుతోంది. మరోవైపు కొన్ని విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు మొదలైతే గాని అమరావతికి కొత్త రూపు రాదు. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖతో ప్రత్యేకంగా మాట్లాడి అమరావతిలో ఏర్పాటుకు ఒప్పించింది. దాదాపు 44 ఎకరాలను బ్యాంకింగ్ కార్యాలయాలకు కేటాయించింది. ఈ నెల 28న శంకుస్థాపన చేసుకోనున్న బ్యాంకింగ్ సంస్థలన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకుని 2028 ద్వితీయార్థంలో అందుబాటులోకి రానున్నాయి. అమరావతి బ్యాంకింగ్ హబ్గా మారాలంటే బ్యాంకింగ్ రంగ సంస్థలన్నీ వీలైనంత త్వరగా ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేసే విధంగా రుణాలు, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాల అమలు వేగవంతమవుతాయి. బ్యాంకింగ్ కార్యకలాపాల ద్వారా అమరావతి ఆర్థిక కేంద్రంగా పెట్టుబడిదారులకు ఆకర్షణీయ నగరంగా మారుతోంది. ఈ సంస్థలన్నీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి పొందే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా రాష్ట్ర జీడీపీ వృద్ధిలో 5 నుంచి 7% వరకు పెరిగే వీలుందని లెక్కలు కడుతున్నారు.